హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య గూగుల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ పొటాటో రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో, ఎలా బాయిల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వీటిని ఒక 5 నుంచి 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. అప్పుడు దీనిపైన ఉన్న మట్టి ఈజీగా తొలగిపోతుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా వాటర్తో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. కొన్ని స్వీట్ పొటాటోస్ వంకరగా ఉంటాయి, మధ్యలో ఉన్న మట్టి క్లీన్ అవ్వదు కాబట్టి ఇలా తుంచేసుకోవాలి. మొత్తం మట్టితో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. కనీసం ఒక 3 సార్లైనా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకోవడానికి నేను విజిల్ కుక్కర్ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ తీసుకోవాలి. స్వీట్ పొటాటోస్ అన్నీ మునిగేటట్టు, మొత్తం మునగడం కాదు కానీ కొంచెం వరకు. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువగా వేశాను. ఇప్పుడు విజిల్ పెట్టేసి కనీసము ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్కి మనకి పర్ఫెక్ట్గా స్వీట్ పొటాటోస్ బాయిల్ అయిపోతాయి. ఇంకా చిన్నవైతే 2 విజిల్స్కే ఉడికిపోతాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ నాకు ఇలా మెత్తగా ఉడికిపోయాయి. చూస్తున్నారు కదా, స్కిన్ కూడా ఊడి వచ్చింది. ఇప్పుడు వీటిని మనము ఒక జాలి గిన్నెలో వంపేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా స్వీట్ పొటాటో బాయిల్ అయిపోయింది. థ్యాంక్ యూ.